స్వర్గకామం యజేత అని మనకు ఉన్నాయి. నీకు స్వర్గం రావాలంటే ఈ రకమైనటువంటి యాగం చెయ్యి, లేకపోతే నీకు అనుకున్న పనులు అవ్వాలంటే ఈ రకమైన యాగం చెయ్యి. అందుకని మనం చూడండి, ఇష్టకామ్యార్థ సిద్ధి అంటారు. ఇష్టకామ్య అంటే మనం కోరికలు అనేటువంటి సిద్ధించడం కోసం. అలాంటివి ఎంత ఎక్కువ ఉన్నాయో అంత ఇబ్బంది అప్పుడు వస్తుంది. ముందు తెలియదు మనకి. వాడు ఎన్నిటి అందు అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. నువ్వు ఎందుకు చేస్తున్నావు, రోజు ప్రేయర్ ఎందుకు చేస్తున్నావు అంటే, రోజు ప్రేయర్ చేస్తేనండి మనకు అన్నీ అనుకున్న పనులు అనుకూలం అవుతాయి. ఏమో అలా ఎక్స్పెక్ట్ చేస్తూ చేయకు. నువ్వు మనం అనుకున్నవన్నీ జరిగాయనుకోండి, చాలా ప్రమాదం. మనకి ప్రమాదం, అవతల వాడికి ప్రమాదమే. అందుకని మనం అనుకున్నవన్నీ జరగాలని అనుకోకూడదు. ఒకవేళ అనుకున్నా కూడా జరగవని గుర్తుపెట్టుకోవాలి. విలువైన వస్తువులు అవన్నీ స్వర్గలోక సుఖాలంటే తాను చేసిన యజ్ఞయాగాది క్రతువుల వల్ల కలిగిన మహిమలు మొదలైనటువంటివి. అసలు ఇంకోటి, మహిమలు రావాలనుకున్నవాడు పరమ ఫూల్ వాడు. నేను చేసినటువంటి యజ్ఞయాగాదులు అనేటువంటి వల్ల నాకు మహిమలు రావాలి. మహిమలు ఏమిటి అసలు మహిమలు అనేటువంటివి ఏమీ లేవు. వాటిని ఊరికి అనవసరంగా ఊహించుకుంటాం మనం.